ఈ ఆకులు మనం కట్ చేసుకొని వాటిని జ్యూస్ చేసేసుకొని నీళ్ళల్లో కలిపేసి మొక్కలకు పోసుకున్నామంటే నెమటోడ్స్ రాకుండా ఉంటాయి. ఓకే, ఇది ఇది ఒక టిప్ మనకి ఏంటంటే దీని ఆకుల్ని మొత్తం మిక్సీ ఆకులు చేసి ఈ కాడలు కలిపేసి అన్ని నీళ్ళలో కలిపేసుకొని మొక్కలకి స్ప్రే మట్టిలో వేయాలి. నెమటోడ్స్ అనేవి మట్టిలో వస్తాయి, వేర్లకు వస్తాయి. ఓకే, కాబట్టి మట్టిలో పోసుకోవాలి. మట్టిలో పోసుకుంటే నెమటోడ్స్ రాకుండా ఉంటాయి. అప్పుడప్పుడు మనం ఈ విధంగా చేసామంటే నెమటోడ్స్ రాకుండా ఉంటాయి. ఎన్నిసార్లు చేయాలంటారు మేడం అలా? మనం ఎప్పుడు చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనము నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకుంటాము. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం నార్లు పోసుకోలేము. నార్లు పోసుకున్నప్పుడు సీజన్ అయిపోతుంటుంది. అప్పుడు నార్లు పోసుకున్న ఉపయోగం ఉండదు, మొక్కలు పెరగడానికి టైం పడుతుంది. అట్లాంటప్పుడు మనము నర్సరీ నుంచి నారు మొక్కలు కూడా తెచ్చి కొంతమంది పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఏంటంటే నర్సరీ నుంచే మనకి పాస్ ఆన్ అవుతాయి అనమాట. ఈ నెమటోడ్స్ కానీ, గ్రబ్స్ కానీ, లేకపోతే నత్తలు, శంకు పురుగులు ఇలాంటివన్నీ మనకి అక్కడి నుంచి వస్తాయి. అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే వాటిని తెచ్చి నీళ్ళల్లో పెట్టేసుకుంటే అలా ఏమైనా పురుగులు ఉన్నా పోతాయి. నెమటోడ్స్ అనేవి వేర్లకు ఉండేవి కాబట్టి మనకు తెలీదు. అవి మనం మట్టిలో పెట్టినప్పుడు మట్టి మొత్తము పాకేస్తుంది అది. కాబట్టి మిగతా చెట్లకు కూడా నెమటోడ్స్ వచ్చేస్తాయి. కాబట్టి మనం ఇలాంటివన్నీ రెగ్యులర్గా ఒక నెల టైం పెట్టుకొని లేకపోతే 20 days టైం అట్లా చేసుకుంటూ ఉంటే మనము రాకుండా ఉంటాయి.